హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ రోజు అమను ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీముఖి అన్నమాట ఒక నిమ్మకాయ విసురుద్ది. అది ఎవరు పట్టుకుంటారో వాళ్ళే ఇంకా విన్ అయినట్టు. అంటే ఇంకా అపూర్వ పట్టుకుంటుంది నిమ్మకాయ. ఆ అపూర్వ చేతిలోంది లాగేసుకోవటానికి అమ్మను ప్రయత్నిస్తాడు. అది చాలాసేపు ఇద్దరు కొంచెం నిమ్మకాయ గురించి ఇదవుతుంటే ఇంకా నాకు హ్యాండ్ నొప్పి వస్తుంది అన్నట్టు అపూర్వ చెప్తే వదిలేస్తాడు. వదిలేసి నువ్వు అరుస్తున్నావు అంటున్నావు అని చెప్పి ఇంక వదిలేశాను అన్నట్టు తను వెళ్ళిపోతే, అంటే తను నాకు హ్యాండ్ పెయిన్ వస్తుందని అరిస్తే వదిలేస్తావా ఏంటని శ్రీముఖి అనమాట అపూర్వ చేతులు నిమ్మకాయని లాగేసుకోవాలి అని చెప్పుద్ది. నాకేంటంటే అక్కడ కొంచెం అమ్మనికి ఫేవరెటిజం చేసిన శ్రీముఖి అనిపించింది. ఇంకా లాగేసుకోవాలంటే ఇంకా స్పీడ్ మీద వెళ్ళి ఆ నిమ్మకాయని లాగేసుకుంటాడు అమన్. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇంకా అమన్ గ్రూప్లోకి అపూర్వ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మనం కొట్లాడుకున్నది అది మర్చిపోయి మనం గ్రూప్గా ఫామ్ అయ్యాం కదా, చక్కగా ఆడదామని అంటే మళ్ళీ ఆ విషయాన్ని తీస్తున్నావు ఏంటి కొట్లాట అని అంటే నేను ఉండొద్దా వెళ్ళిపోతాను అయితాను అంటే, లేకపోతే ఏంటి ప్రేమ ఉందా ఏంటి అని అంటాడు. అదొకటి. మళ్ళీ శాలిని అయితే బ్లెస్ అవుతుంది అమ్మని చూస్తుంటే. అంటే ఇద్దరి మీద ఒకరికి కన్సర్న్ ఉన్నట్టు, ఒకరి గురించి ఒకరు సపోర్ట్ చేసుకున్నట్టు. నాకు ఎక్కడో కొంచెం ఆ యాంగిల్ ఏంటంటే ఎలా అనిపిస్తుంది అంటే అమ్మని విషయంలో కొంచెం ఫ్లట్టింగ్ బాయ్ లాగా అనిపిస్తుంది. ఫ్లట్ చేస్తాడు అనిపిస్తుంది. ఈ అగ్ని పరీక్షలో వీళ్ళతోనే కాదు, ఇంకా కొత్తగా వచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్లు కూడా ఎంతమందిని ఫ్లట్ చేస్తాడో. ఈ ఫ్లట్టింగ్ యాంగిల్ అనేది అమ్మనికి ప్లస్ అవుతుంది BB10లో అని నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.